రైతు రుణమాఫీకి గైడ్ లైన్స్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం అమలుకు రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ స్కీమ్ స్వల్పకాలిక పంటలకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు రుణమాఫీ వర్తిస్తోంది. రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, రుణమాఫీ మార్గదర్శకాలేంటి? రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇందులో ప్రాతిపదికన రేషన్ కార్డు అనేది కుటుంబానికి సంబంధించి రైతుకు సంబంధించినటువంటి ప్రాతిపదికన రేషన్ కార్డు అనేది ప్రభుత్వం తీసుకున్నది. అయితే ఇందులో స్వల్పకాలిక పంటలకు సంబంధించి ఈ రుణాలు, రైతు రుణాలకు సంబంధించి 2 లక్షలు స్వల్పకాలిక రుణాలకు వర్తిస్తుంది అని చెప్పేసి ఈ ఏదైతే మార్గదర్శకాలు జారీ చేశారో ఆ మార్గదర్శకాల్లో చెప్పారు. ఒక్కసారి మీకు నేను ఈ మార్గదర్శకాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ఈ బ్యాంకుల నుంచి ఎవరైతే 2 లక్షల రుణాలు తీసుకుంటారో ఆ 2 లక్షల రుణాలు తీసుకున్న వాళ్ళు ఈ బ్యాంకులు అర్హులు ఉంటారు. ఈ బ్యాంకుల నుంచి తీసుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే 2 లక్షల రుణమాఫీ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో చేర్చారు. ఇక వాటి బ్రాంచ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఏదైతే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఈ మధ్యకాలంలో ఎవరైతే ఈ రుణాలు తీసుకున్నారో, గతంలో కొంతమంది దీనికి సంబంధించినటువంటి రెన్యువల్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రుణాలు తీసుకుని ఎవరైతే ఉంటారో ఈ మధ్యకాలంలో తీసుకున్న వాళ్ళందరూ కూడా దీనికి ఈ 2 లక్షల రుణమాఫీకి అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో అది చేర్చారు. ఇక దీంతో పాటు ఈ పథకం ప్రతి రైతు కుటుంబంకు 2 లక్షల రుణమాఫీ వరకు ఈ రుణమాఫీ అనేది చేస్తారు. అయితే ఇందులో అర్హులు ఇందాక చెప్పుకున్నట్టు 2023 డిసెంబర్ 9 వరకు ఇది అర్హులు, వాళ్ళందరూ బకాయిలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం 2 లక్షల లోపు ఎవరెవరైతే ఈ రుణమాఫీ రుణాలు తీసుకుంటారో వాళ్ళందరినీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ గైడ్లైన్స్లో ఉంది. ఇక రైతు కుటుంబం నిర్ణయించడానికి ఏదైతే ఈ సివిల్ సప్లైకి సంబంధించి ఈ రేషన్ కార్డు విడుదల చేశారో, రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు డేటాబేస్ను ప్రామాణికంగా తీసుకొని ఈ రుణమాఫీ అనేది చేస్తామని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో చెప్పారు. అందులో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, ఇట్లా ఓవరాల్గా దాంట్లో ఉంటుంది. కాబట్టి అందులో నుంచి ఇది ఫ్యామిలీకి సంబంధించిన డేటా మొత్తం ఈ రేషన్ కార్డులో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి దాన్ని బేస్గా తీసుకుని ఈ రుణమాఫీ చేస్తామని చెప్పేసి మార్గదర్శకాల్లో చెప్పారు. అయితే ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ సంబంధించి, తర్వాత ఏదైతే ఈ వ్యవసాయ రిలేటెడ్గా ఉంటే అధికారులు ఉంటారో కొంతమంది అందరినీ కూడా దీనికి ఇన్ఛార్జ్గా నియమించారు. ఆ బాధ్యతను, రుణమాఫీకి సంబంధించినటువంటి బాధ్యతను అధికారులకు ఎవరెవరికైతే అప్పచెప్పారో అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక మార్గదర్శకాలను తయారు చేసి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే దీన్ని విడుదల చేసింది. అయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పే అది కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. విడత వారీగా చేస్తామన్నారు, అది కూడా పూర్తి స్థాయిలో చేయలేక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలామంది కూడా ₹1,00,000 తీసుకున్న వాళ్ళే చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్ చూసాం. సో ఈసారి ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి కొంతమంది రైతుల్లో కూడా కొంత ఈ గైడ్లైన్స్ చూసిన తర్వాత కూడా వాళ్ళు కూడా కొంత ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 అనేది ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇక మరి కొన్ని రోజుల్లోనే, ఈ 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇప్పటి వరకు కూడా ఈ గైడ్లైన్స్ కోసమే ఎదురు చూశారు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో అవన్నీ నిజమైనటువంటి అర్హులకే చెందాలి, నిజమైనటువంటి ఎవరైతే వాస్తవులు ఉంటారో ఈ అర్హులు ఉంటారో అర్హులకే చెందాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. అందులో భాగంగానే ఈ గైడ్లైన్స్ తయారు చేశారు. గైడ్లైన్స్ ఆధారంగానే ఈ రుణమాఫీ అనేది చేస్తారు. శ్రవంతి.